ఈ హ్యాండ్ స్టిచ్ చేసుకోవడం కోసం లో పీస్‌ని 2 ఒక సైడ్‌కి ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. మెయిన్ పీస్ పైన లైనింగ్ పెట్టుకొని కిందన ఎక్స్‌ట్రా ఉన్న పీస్ మొత్తం కట్ చేసుకోండి. హాఫ్ ఇంచ్ ఉంచుకొని ఇలా పై వైపు నుంచి ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా మిడిల్ కరెక్ట్‌గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ చివర హాఫ్ ఇంచ్ స్టిచ్ వేసుకున్న తర్వాత అక్కడి నుంచి కట్ వర్క్ చివరని కుట్టుపడేలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి. నీడిల్ అనేది కార్నర్స్‌లో దింపుతూ ఇలా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్‌ట్రా ఉన్న పీస్ అనేది ఒక పావు ఇంచ్ ఉంచుకొని కట్ చేసుకోండి. చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నాము అంటే చూడండి ఎంత నీట్‌గా వస్తాయో కార్నర్స్ అనేది పర్ఫెక్ట్‌గా రావాలి ఇలాగా. ఒకవేళ మీకు కార్నర్స్ అనేది కరెక్ట్‌గా తిరగట్లేదు అంటే ఇలా అనండి. కార్నర్స్‌లో సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా స్క్రూ డ్రైవర్‌తో కూడా ఈ కార్నర్స్ కరెక్ట్‌గా వచ్చేలాగా ఇలా అనుకోండి. పైనుంచి ఐరన్ చేసాము అంటే మనకి సరిపోతుంది. లేదు పైనుంచి స్టిచ్ వేస్తాము అంటే ఇలాగా లోపల మనం వర్క్ పైన పడకుండా ఇలా స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఎంత నీట్‌గా రెడీ అయిపోయిందో? చాలా ఈజీ అండి. లోపల కూడా చాలా బావుంటుంది. బక్రం వేలినప్పుడు ఒక్కొక్కసారి పైకి తేలినట్టుగా అవుతాయండి. ఇలాంటప్పుడు మనం బీడ్స్ వేసుకున్నామంటే ఫ్యాషన్‌గా ఉంటుంది. చాలా నీట్‌గా కనిపిస్తుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.